ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తి సతీ పరయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగదమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జై కొండదేవతాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 మే నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పూర్వాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ఉత్తరాభాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో అదృష్టము, ఆదాయము, కుటుంబము, స్థానబలము. ఆదాయం అనగా 5 ఖర్చు, 5 నష్టం. అంటే 5 సంపాదిస్తే 5 ఖర్చు అయిపోతుంటాయి. రాజపూజిత 3, అవమానాలు 1. కాబట్టి వీళ్ళకి గురువు బలం తగ్గింది. గురువు బలం తగ్గిన దానివల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ముందుకు రాలేరు. రావు బలము, కేతువు బలం వల్ల ఎన్నో రోజుల నుంచి రావాల్సిన పనులు, రాజకీయ నాయకుల్లో కానీ, ఉద్యోగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, విద్యార్థులకు కానీ మంచి విద్య, మంచి ఆలోచన ఈ నెలలో వీళ్ళకి 17వ తారీఖు నుంచి కొంత మార్పులు రాబోతున్నాయి. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని అవకాశాలు, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో ఉన్నాయి. మరి విదేశాల ప్రయాణాలు, అక్కడ పెద్ద పెద్ద విద్య, అక్కడ సెటిల్మెంట్ అయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి వివాహాలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, గృహప్రవేశాలు ఈ నెలలో వీళ్ళకి అద్భుతంగా జరగాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి ఆరోగ్యపరంగా ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు ఆరోగ్యపరంగా విజయవంతంగా కనబడుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మరి అవకాశాలు చూసుకుంటే గుర్తింపు అనేది వీళ్ళకి రావాల్సిన యోగం కూడా కొంచెం కనబడుతుంది. వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు. కొన్ని సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళకి ఒక మంచి రోజు, మంచి అవకాశము రాబోతుంది. మరి కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, కుటుంబంలో ఉండవలసిన అన్నదమ్ముల సమస్యలు కానీ, అక్కజల్లెల సమస్యలు కానీ, వాళ్ళ నుంచి మంచి అభివృద్ధిగా పొందాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా రైతులకి మరి ఎన్నో పంటలు వేసుకుంటూ ఎంతో కష్టపడుకుంటూ వస్తుంటారు. మరి వీళ్ళకి కొంత నష్టం అనేది కనబడుతుంది. అది వాతావరణం వలన, గాలి వలన, అగ్ని వలన, లేదు పంటలలో ఒక పురుగుల వలన, లేదు కీటకాల వలన, లేదు మనకి తుఫాను వలన కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ఆ సమస్యలను కొంచెం ఆలోచించి మీరు ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి మీరు సొంత డైరెక్షన్ కాకోకుండా దాంట్లో కొంచెం సీనియర్లను పట్టుకొని మీరు నడిచినట్టుగైతే దాంట్లో మీకు రైతులకి మంచి అవకాశాలు, మంచి విజయాలు, మంచి అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. మరి మీకు ఇప్పుడు జీవితంలో యోగంలో చూసుకుంటే మీకు నరఘోష ఎక్కువగా ఉంది. అంటే ప్రజల దిష్టి, ప్రజలలో బాగున్నారు, మీకేమి తక్కువ, బాగుపడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారని నరదిష్టి పడిపోతుంది. ఆ నరదిష్టి కన్నా నల్లరాయన బదులవుతుందంటారు. ఆ నరదిష్టి మీకు వెళ్ళిపోవాలి, లక్ష్మి కలిసి ఉండాలంటే మీరు శ్రీ లక్ష్మీ దేవతని, అమ్మవారిని మీరు పూజించాలి. ఆ అమ్మవారిని పూజిస్తూ శ్రీ కాలభైరవ మంత్రాన్ని చదివి కాలభైరవ గుడికి వెళ్ళి అక్కడ అష్టమి రోజున 9 సార్లు మీరు తిరిగి అక్కడ మీరు గుమ్మడికాయతో జ్యోతి వెలిగించాలి. గుమ్మడికాయ మధ్యలో కట్ చేసి దాంట్లో లోన ఉండాల్సింది మొత్తం దాన్ని తీసేసి దాంట్లో 3 రకాల నూనె పోసేసి ఆ నూనెలో కొంచెం దీపారాజని వెలిగించి కింద ఒక ప్లేట్ వేసేసి ఆ ప్లేట్లో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఇది పెట్టి దీపారాజన అష్టమి రోజున చేయాలి. అది కాలభైరవుడికి చేయాలి. ఆ కాలభైరవుడికి చేసిన దాని వలన మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. మరి దీంతో పాటు స్త్రీ సమ్మక్క సారలమ్మ, శ్రీ మేడారమ్మ అమ్మవారిని మీరు పూజించాలి. ఆ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి దిష్టి కానీ పోతుంది. అది
మేడారంలో శ్రీ మాఘశుద్ధి పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ అమ్మవారిని శ్రీ శిలకలగుట్ట దగ్గర అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ వరణి తీసుకొని వచ్చి ఆ రోజున అమ్మవారిని గద్దెల మీద పెడతాం. ఆ గద్దెల మీద పెట్టిన దాని వలన అక్కడ కొన్ని కోట్ల జనం వస్తుంటారు. 2 సంవత్సరాలకి ఒకసారి ఆ అమ్మవారి జాతర జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, లేదు ఆ అమ్మవారి పేరు చెప్పి 2 కొబ్బరికాయలు, 2 బెల్లం గడ్డలు అంటే మనకి బెల్లం అంటారు అక్కడ. మనం అక్కడ బంగారం అంటాం అక్కడ మేడారంలో. మీరు ఇక్కడ బెల్లం గడ్డలు అంటారు. ఆ బెల్లం గడ్డలు మీ ఇంట్లో పెట్టుకొని ఆ అమ్మవారికి 2 కొబ్బరికాయలు కొట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారు సమ్మక్క సారక్కని మీరు తెలవండి. తప్పకుండా మీరు అనుకున్న ఉద్యోగం, అనుకున్న పనులు, చేసే కార్యక్రమం 100% మీకు విజయవంతం అనేది అవుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడికి పోవాలనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు ఏం చేస్తున్నారు, మరి ఎన్నో రోజుల నుంచి మీకు కొన్ని పనులు కాకోకుండా బ్రేక్ అయిపోతున్నాయి, మరి నమ్ముకున్న వాళ్ళు మోసం చేస్తున్నారు, పండుకుంటే నిద్ర పడతలేదు, కొన్ని పిచ్చి కలలు వస్తుంటాయి, కొంచెం సౌండ్గా ఏదో ధనధనం అన్నట్టుగా ఇంట్లో ధనలక్ష్మి ఉన్నట్టుగా కొంత సందేహాలు, ఇలాంటి కొన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? మీ గురించి ఎలాంటి సమస్య ఉన్నా దానికంటూ ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్లయితే నీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటనేది అన్నీ చూసి చెప్పగలుగుతాము. సరియో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.